హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫ్రాన్స్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. బిర్యానీ వండే గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకొని 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు, చెక్క, లవంగాలు, ఏలక్కాయలు అన్నీ వేసుకోవాలి. మరాఠీ మొగ్గ, సాజీరా వేసుకోవాలి. 3 టమాటాలు సన్నగా కోసేసుకొని బాగా మగ్గించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరప్పొడి, టేస్ట్కు తగినంత సాల్ట్, కొంచెం పసుపు పొడి, 1 స్పూన్ గరం మసాలా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర 2 వేసుకోవాలి. కల్లుప్పు, పసుపు వేసి 3-4 సార్లు శుభ్రంగా కడుక్కున్న ఫ్రాన్స్. ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్నాముగా, దాంట్లో 3/4 భాగం దీంట్లోకి వేసుకొని 1/4 భాగం రైస్లోకి తీసి పెట్టుకోవాలి. బిర్యానీ మసాలాని లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గీ అయినా ఆయిల్ అయినా వేసుకోండి. బిర్యానీ దినుసులు 4-5 మిరియాలు కచ్చా పచ్చా దంచుకొని వేసుకోండి. బిర్యానీ తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుందాం. వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకుందాం. నీళ్ళని బాగా మరగనివ్వాలి. గంట సేపు నానబెట్టుకున్న 3 గ్లాసుల జీలకర్ర మసూర బియ్యం వేసుకోవాలి. మీరు బాస్మతి బియ్యమైనా వేసుకోండి. రైస్ 80% ఉడకనివ్వాలి. 80% అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. మెతుకు నోట్లో పెట్టుకుంటే ఎక్కడో మెతుకు తగులుతున్నట్టు ఉంటుంది. ఆ స్టేజ్లో అన్నాన్ని మొత్తం వడగట్టేసుకోండి. గంట సేపు నానబెట్టిన ఫ్రాన్స్లోకి ఈ రైస్ని లేయర్లుగా వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల పుదీనా, కొత్తిమీర రైస్ మీద పలచగా వేసుకోవాలి. అలాగే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. మిగతా రైస్ కూడా ఇలాగే వేసుకొని పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్ పైన వేసుకోవాలి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే అడుగు మాడిపోతుంది. సారీ అండి, ఇక్కడ రైస్ మీద మూత వేసే క్లిప్పు తీయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఏమి టేస్టీ ఫ్రాన్స్ బిర్యానీ రెడీ. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోలన్నీ మీకు వస్తుంది. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.